వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ చేపట్టలేని గొప్ప కార్యక్రమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతోందని బీజేపీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన సర్వే వల్లే కేంద్ర ప్రభుత్వం సర్వే చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక సర్వే అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా కులగణన సర్వే చేపట్టి కులాల ప్రాతిపాదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తుందన్నారు. ఇలా సిద్దిపేట ఉండగా కూడా హాస్పిటల్లో ఉండడం కూడా కంపల్సరీ రావాలన్నట్టు భారతీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బహుజన బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బహుజన బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జెపీ నడ్డా గారి నాయకత్వం, జెపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారతీయ జనతా గౌరవ భారత ప్రధాని బహుజనుల ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ చరిత్రలో ఎన్నో పార్టీలు పరిపాలించినాయి. ఎన్నో పార్టీల ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్డీఏ క్యాబినెట్ మీటింగ్లో దేశవ్యాప్తంగా జనగణన చేస్తూనే జనగణనలో కులగణనను కూడా తీసుకువచ్చి కులాల ప్రాతిపదికన కులం యొక్క సంఖ్యను నిర్ధారించి తద్వారా అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా దేశ యొక్క స్వతంత్ర ఫలాలను అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంతో గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని ఈ దేశాన్ని అత్యంత కాలం పరిపాలించినటువంటి ఒక పార్టీ ఇవాళ మేమేదో గొప్ప చేసినాం, మేమేదో ఘనత వహించినాం, ఒక రాష్ట్రంలో మేమేదో తయారు చేసినామని చెప్పేసి తప్పుల తడక రిపోర్టులు తయారు చేసి బీసీలలో ముస్లింలను కలిపి ఎస్సీలలో క్రైస్తవులను కలిపి క్రైస్తవులు అసలు తెలంగాణలో లేనేలేరు, కానీ క్రైస్తవుల పేరుతోని వాళ్ళకు ఫలాలు అందించేందుకు వాళ్ళ పండుగలు రాగానే గిఫ్ట్లు అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే బీసీలలో మైనార్టీలను చొప్పించి బీసీల యొక్క సంఖ్యను తగ్గించడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం కోసం చేసింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పారదర్శకమైనటువంటి కులగణనను అలాగే జనగణనను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న ఆ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన హర్షిస్తూ గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. భారత ప్రధాని మోడీ గారికి హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హుస్నాబాద్ మండల పార్టీ హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ మండల శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేయడం జరిగింది. అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరంన్నర అవుతుంది. మేము కులగణన చేసినామా అంటున్నారు, కానీ వాళ్ళు చేసింది ఎన్ని తప్పులు ఉన్నాయో వాళ్ళు చూసుకోవాలి. ఎదుటి వారిని విమర్శించే ముందు వాళ్ళ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు అభ్యంతరం చేసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం. అందువల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనే ఒక గొప్ప నిర్ణయాన్ని హర్షిస్తూ
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉత్తరాబాద్ పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. 75 సంవత్సరాలుగా ఏనాడు కూడా జనాభా లెక్కలు చేసింది తప్ప కులగణన చేయని దార్శికమైన పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉన్నది. మరి నెహ్రూ గారి హయాంలో వారు ప్రధానమంత్రి 1958లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మరి వారు జనగణన చేసింది కానీ కులగణన వ్యతిరేకించింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కులగణన తీసుకురావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా మేము బెదిరిస్తేనే మరి కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పి ఈరోజు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈరోజు వాళ్ళు దబాయింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు దేశవ్యాప్తంగా 75 సంవత్సరాలు మీ పరిపాలన ఉన్నది కదా, ఇన్ని సంవత్సరాల బట్టి మరి కులగణన ఎందుకు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణన చేస్తే ఈ దేశంలోని అందరికీ సమాన హక్కులు మరి కల్పిస్తాం, అందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉంటాయో అందరికీ కూడా అందుతాయనే ఒక సదుద్దేశంతోనే కులగణన తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారిని మేము హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ తల్లిపుల్లి మాటలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి నరేంద్ర మోడీ గారి నిర్ణయం, అది దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మీ నిర్ణయం కాదు, 75 సంవత్సరాల నుంచి ఏం బీకిర్రని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మర్చిపోవాలి. దయచేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒప్పుకోవాలి, మీదే తప్పు, 75 ఏళ్ళుగా మీదే తప్పు, కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియదు.